నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ పెళ్ళైంది కానీ ఎపిసోడ్ 4. ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే, మంచి డ్రెస్ వేసుకుని సింపుల్గా రెడీ అయింది దివ్య. మంగమ్మ అంటూ కేక వేసింది కిందకి స్టెప్స్ దిగుతూ. అది మార్కెట్కి వెళ్ళిందమ్మా, ఏమైనా కావాలా అడిగాడు రాములు. రాజున్నాడా? నేను బయటికి వెళ్ళాలి అంది. ఉన్నాడమ్మా, కార్తీ ఏమని చెప్పనా? చెప్పు. మంగం వస్తే నేను డిన్నర్ చేయనని చెప్పు అంటూ డోర్ తీసుకొని బయటికి వెళ్ళింది. ఆమె కారెక్కేదాకా ఆగి డోర్స్ క్లోజ్ చేసి నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళాడు రాములు. ఎగ్జిబిషన్ ముందు కారు ఆపాడు రాజు. నువ్వు వెళ్ళు రాజు, నేను వాళ్ళ కారులో వస్తాలి అని చెప్పి లోపలికి వెళ్ళింది దివ్య. ఎంట్రన్స్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంది సుష్మ. హాయ్ దివ్య అంటూ లేచి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఊపేసింది సుష్మ. మై గాడ్, పెళ్ళి కాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? దివ్య చేయి పట్టి నొక్కి అంది సుష్మ. నువ్వు మాత్రం చాలా చేంజ్ అయిపోయావు నవ్వుతూ అంది దివ్య. నాకు తెలుసులేవే, 2 పిల్లల తల్లిని, కాస్త బొద్దుగా అయ్యాను తనతో పాటు లోపలికి నడుస్తూ అంది సుష్మ. ఎగ్జిబిషన్లో శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ ఆసక్తిగా చూస్తూ షాపింగ్లో నిమగ్నమయ్యారు. దివ్య కంటికి నచ్చిందల్లా కొని హ్యాండ్ బ్యాగ్లో పడేస్తుంది. దివ్య, అదృష్టం అంటే నీరేనే. డబ్బులో పుట్టి డబ్బులో పడ్డావు. చిన్నగా నవ్వి ఊరుకుంది దివ్య. గంటపాటు షాపింగ్ చేసి ఇద్దరు కాఫీ షాప్లోకి నడిచారు. ఒక కార్నర్లో టేబుల్ దగ్గర కూర్చున్నారు. హమ్మయ్యా, ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? మీ ఆయన ఎలా ఉన్నాడు అడిగింది సుష్మ ఎక్సైటింగ్గా. బాగున్నాడే అంది బలవంతంగా నవ్వుతూ. ఇంకా ఏంటి సంగతులు? ఎలా సాగుతుంది లైఫ్? పర్లేదే, బాగానే ఉంది. ఆ దేవుడు నీ వాళ్ళందరినీ దూరం చేసినా వెంటనే మీ బావను నీకు దగ్గర చేశాడు బాధగా అంది సుష్మ. దివ్య ఏం మాట్లాడలేదు. ఆమె మైండ్లో ఆలోచనలు కదులుతున్నాయి. తండ్రి సకుటుంబంగా ఈ లోకం నుండి తప్పించుకోవాలనుకున్నాడని వదంతులు పుట్టడం, అది ప్రమాదం కాదు, కావాలని ప్రాణాలు తీసుకున్నారు అని నలుగురు అనుకోవడం దివ్యకి తెలియని విషయం కాదు. సమాజంలో హోదాతో బ్రతికి డబ్బు మినహా లోకంలో ఇంకేం లేదని నమ్మిన తండ్రిని ఎదిరించే ధైర్యం కొంచెం కూడా లేని తల్లి అన్న ఆయనతో పాటే పోవడం ఆమెను పూర్తిగా కుంగదీసింది. పూర్తిగా కుంగి కృషించిపోతున్న తనకి ధైర్యం చెప్పి అండగా నిలబడి తన జీవితం నిలబెట్టిన హరిబావ పెళ్లి చేసుకుని తనని దూరంగా పెట్టడం నిష్ఠూరంగా అనిపించినా బుర్ర బద్దలు చేసుకోవడం మానేసింది తను. ఇల్లు మారి కొత్తింటికొచ్చింది. కానీ కన్య మారి ఇల్లాలు కాలేకపోయింది. గుండెల్లో అగ్ని పర్వతంలా ఉన్న సందేహాల పుట్ట. వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎంతో అన్యోన్యంగా ఉన్నామని అనుకుంటారు. దీర్ఘాలోచనలో ఉన్న దివ్య దివ్య అన్న సుష్మ పిలుపుకి తేరుకొని తన వైపు చూసింది. ఏంటి దివ్య, మాట్లాడవు? నీ మౌనం నాకు భయం కలిగిస్తుంది. మీ హరి గురించి నేను వింటున్నవన్నీ నిజమేనేమో అనిపిస్తుంది. నువ్వు నిజం కాదని చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఏమంటావు? అదేం లేదు. ఈ సొసైటీ ఇంతే సుష్మ. బాగా పైకి వచ్చిన వాళ్ళని కాళ్ళు పెట్టి కిందకి లాగాలని చూస్తుంది, లేదా 2 రాళ్ళైనా వేద్దామని చూస్తుంది, అంతే. హరి ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఎంతో కష్టపడి బిజినెస్ డెవలప్ చేశాడు. ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి వేరే వేరే ప్లేసెస్ తిరుగుతూ ఉంటాడు. నాతో ఉండేది తక్కువ, కానీ నాకేం బాధ లేదు. చాలా బాగా చూసుకుంటాడు, ఏ లోటు లేకుండా. అలా అంటూ ఉంటే ఎందుకో మనసుకు బాధగా అనిపించింది దివ్యకు. సైలెంట్ అయిపోయింది. దివ్య, సరదాగా కబుర్లు చెప్పుకుందామని పిలిస్తే నువ్వేమిటే ఇంత మూడిగా తయారయ్యావు? నీకేమైంది? ఎంత యాక్టివ్గా ఉండేదానివి, చాలా మారిపోయావు నువ్వు అంది సుష్మ. పరిస్థితులు అలా మార్చేశాయి. పెళ్ళికి ముందున్నట్టు పెళ్లి తర్వాత ఎలా ఉండగలం? అది కరెక్టే, కానీ మీ హరితో పాటు నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చుగా. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి. పిల్లలు కూడా లేరు, ఇంకేం ఇబ్బంది నీకు? దివ్య బదులు చెప్పలేదు. మొన్న పార్టీలో హరి సంతోష్ను మింగినంత పనిచేశాడని చెప్పుకుంటున్నారట. సంతోష్ ఇంకా నువ్వంటే పడిచేస్తున్నాడా ఏమిటి అడిగింది. ఆ మాటకి అదిరిపడింది దివ్య. సుష్మ నోట నిజంగా మాట నిలవదు. ఎవరు చెప్పారు అని అడిగింది. ఎవరో చెప్పేదేమిటి, ఆ పాటికి మా ఆయన వచ్చాడు. అవునా? నాకు తెలియలేదే ఆశ్చర్యంగా అంది దివ్య. నాకు ఆయన పార్టీ నుండి వచ్చాక తెలిసింది. మా ఆయనకి హరి ముందు తెలుసట, కానీ మా ఇద్దరం ఫ్రెండ్స్ అని ఆయనకు తెలీదు. తెలిసాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే హరికి కాల్ చేసి నీ నెంబర్ తీసుకోమన్నాను. అలా ఇన్నాళ్ళకి
మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాం అంది నవ్వుతూ. బదులుగా చిన్నగా నవ్వింది దివ్య. ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్యలో హరి గురించి అడుగుతూనే ఉంది సుష్మ. ఈ సుష్మకి ఏమొచ్చింది? హరి గురించి అడుగుతుంది. విసుగు కలిగింది దివ్యకి. ఇక వెళ్తానే, లేట్ అయిపోతుంది లేచి నిలబడుతూ అంది దివ్య. మీ ఆయన ఎప్పుడొస్తున్నట్టు? బయటికి నడుస్తూ అడిగింది సుష్మ. ఎందుకు, ఎప్పుడైనా రావచ్చు. మీ ఇద్దరిని భోజనానికి పిలుద్దామని. థ్యాంక్ యూ. ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగింది దివ్య. ఏముంది, బెస్ట్ ఫ్రెండ్స్ మీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం, ఇదే పెద్ద విశేషం. ఈ సండే సాయంత్రం వీలుంటుందా? హరిని అడిగి చెప్తాను. అతని ప్లాన్లు ఎలా ఉంటాయో ఆటోను ఆపుతూ అంది దివ్య. దివ్య, నా మాటలు నేనేం కష్టపెట్టలేదు కదా? తన చెయ్యి అందుకొని నొక్కుతూ అడిగింది సుష్మ. అదేం లేదు సుష్మ, సన్నని నవ్వుతూ బదులిచ్చింది. డిన్నర్ మర్చిపోకే, చెప్పానుగా, ఫోన్ చేసి చెప్తాలే. ఇక నేను వెళ్తాను. ఓకేనే, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఆటోలో కూర్చొని డ్రైవర్కి అడ్రస్ చెప్పి సీటును ఆనుకొని కళ్ళు మూసుకుంది దివ్య. ఇంటి ముందు ఆటో ఆగగానే కళ్ళు తెరిచి ఆటో దిగి డబ్బులిచ్చి మెట్లెక్కుతున్న దివ్యను చూసి రాములు ఎదురుగా వచ్చాడు. అదేంటమ్మా, రాజును ఎందుకుండమనలేదు? నొచ్చుకున్నాడు. ఆమె ఆటోలో వచ్చిందని కాదు, హరికి తెలిస్తే కోప్పడతాడని వాడి బాధ. లేట్ అవుతుందని వద్దని చెప్పా అంటూ లోపలికి వెళ్ళి హాల్లో సోఫాలో కూలబడింది. చాలాసేపు ఏం చేయలేకపోయింది దివ్య. ఎక్కడో గడియారం టక్కు టక్కుమనడం మినహా ఏ శబ్దం కావడం లేదు. కాలుగాలిన పిల్లిలాగా హాల్లో పచార్లు చేయడం ప్రారంభించింది. బహుశా తను ఎప్పుడొచ్చేది మంగమ్మకి రాములకి చెప్పే ఉంటాడు హరి అన్న ఊహ రాగానే వాళ్ళంటే అసూయగా అనిపించింది దివ్యకి. ఫోన్ చేద్దామని ఫోన్ తీసి చూసేసరికి హరి నుండి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను అని తనని తానే తిట్టుకుంటూ హరికి డయల్ చేయబోయే అంతులు సంతోష్ నుండి కాల్ వచ్చింది. చిన్నగా నిట్టూరుస్తూ లిఫ్ట్ చేసింది. హాయ్ దివ్య, మీ ఆయన ఊళ్ళో లేడట కదా, చెప్పనే లేదు. నేను కూడా ఎగ్జిబిషన్కి నీతో పాటు వచ్చేవాడిని కదా. సాయంత్రం మళ్ళీ వెళ్దామా అలా సరదాగా అడిగాడు సంతోష్ ఎగ్జైటింగ్గా. దివ్య నిట్టూర్చింది. ఈ సుష్మ వెంటనే కాల్ చేసి అతనికి ఎందుకు చెప్పాలి? తన ఉద్దేశం ఏంటి? నన్నేమనుకుంటుంది? ఏదోలా అనిపించింది దివ్యకి. దివ్య డియర్, ఏంటి మాట్లాడవు? నవ్వుతూ అన్నాడు. సారీ సంతోష్, నాకు కాస్త పని ఉంది, నేను రాలేను. నీకు పనా? పని వాళ్ళున్నాక నీకేం పని? ఇష్టం లేకపోతే డైరెక్ట్గా రానని చెప్పొచ్చు కదా దివ్య. లేదా నీ భర్తకి అనుమానం వస్తుంది, రానని చెప్పు అన్నాడు కాస్త వేలాకులంగా. దివ్య సిగ్గుతో చచ్చిపోయినట్టయింది ఆ మాటకి. ఏమైంది మీకు? ఏం మాట్లాడుతున్నావు అని కసిరింది. సారీ దివ్య, నువ్వు తప్పకుండా వస్తానంటావని అనుకున్నాను అన్నాడు కాస్త ఇబ్బందిగా. ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడిని ఇప్పుడు ఇంకా కోరుకుంటున్నాను అనుకుంటుందా సుష్మ? సంతోష్ కూడా ఇలాగే అంచనా వేస్తున్నాడా? విసుగనిపించింది. సారీ, నేను ఎక్కడికి వెళ్దామనుకోవడం లేదు, నేను రాను, ఏమీ అనుకోకు అని ఫోన్ పెట్టేసి విసురుగా సోఫాలో పడేసింది దివ్య. ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. హరికి ఫోన్ చేయాలనే విషయం మర్చిపోయి నెమ్మదిగా మెట్లెక్కి తన గదికేసి నడిచింది. తల నొప్పిగా అనిపించింది. డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే బెడ్ మీద వాలిపోయింది. గుండెల్లో గూడు కట్టుకున్న కన్నీరు నెమ్మదిగా కను చివరలా దార కట్టి తలగడ తడిపేస్తుంది. ఫ్రెండ్ అని బయటికి వెళ్తే ఏంటిదంతా? ఆమెకు చాలా వికృతంగా అనిపించసాగింది. తన బుర్రలో లేని ఊహలను వీళ్ళు ఊహించుకుని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారా? ఈ విషయంలో హరి ఊహలే నిజమేమో అనుకుంది. ఆలోచిస్తూనే అలాగే నిద్రలోకి జారుకుంది. చుట్టూ చీకట్లు పరుచుకుంటున్నాయి. గాలి బాగా చల్లబడిపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియలేదు. మంగమ్మ వచ్చి నెమ్మదిగా పిలుస్తుంటే ఎవరో ఎక్కడో అనుకుంటుంది. అమ్మా, అయ్యగారు వచ్చాడు, లేస్తారా? కాస్త గట్టిగా లేపింది మంగమ్మ. ఉలిక్కిపడి లేచి కూర్చుంది దివ్య. ఎక్కడా అంటూ కలే చూసింది. గుమ్మంలో డోరు కానుకొని నిలబడి ఉన్నాడు హరి. కళ్ళు మూసి తెరిచి చూసింది దివ్య. ఇతనా కాదా అన్నట్టు. కలలో చూస్తున్నట్టున్న దివ్య గబాలన లేచి నిలబడింది. అతని జుట్టు చిందరవందరగా ఉంది. చాలా టైర్డ్గా కనిపిస్తున్నాడు. అలా భయపడిపోయావేం దివ్య? నేను చాలా దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చిపడ్డాను. ఇలా నీ రూమ్లోకి జొరబడి నిన్ను బలవంతం చేయడానికి కాదు. నాకోసారి నీతో మాట్లాడి వెళ్ళి పడుకోవాలనిపించింది, అంతే. నీరసంగా రేగిన జుట్టులోకి చేయి పోనిస్తూ అన్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నట్టున్నాయి. ఒంట్లో బాలేదా? టాబ్లెట్ ఇవ్వనా? లేదులే, సరిపోతుంది. మంగమ్మ లేచి కూర్చుంది. దివ్య, టాబ్లెట్ ఇవ్వనా? అడిగింది. లేదు, సరిపోతుంది.
నాతో ఏం మాట్లాడాలి? కాస్త దగ్గరగా వస్తూ అడిగింది దివ్య. అతని నుదుట చెయ్యి వేసి ఒళ్ళు వేడిగా ఉందా అని చూడాలనిపించింది. కానీ ధైర్యం చాలేదు. కోపంతో చిరాకుతో తోసిస్తే అని ఆమె భయం. ఏం లేదు, మనం ఈ ఫ్రైడే ఈవినింగ్ రావుగారింటికి వెళ్తున్నాం. మండే వరకు అక్కడే. నేను రాత్రి రావుగారు చెప్పారు. నీకు ఫోన్ చేశాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో ఫోన్కి చేస్తే బయటికి వెళ్ళమని చెప్పారు. ఆ మాట వినగానే తల వంచుకుంటూ, సాయంత్రం వెళ్ళలేదు, మధ్యాహ్నం వెళ్ళాను. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అనిపించేలా చేస్తాడేమో అనుకుంది. మధ్యాహ్నం ఎక్కడికో అడగవచ్చా? అర్ధరాత్రి ఏంటి ప్రశ్నలు? ఒంట్లో బాగాలేనట్టుంది, టాబ్లెట్ ఇస్తాను, వెళ్ళి పడుకో అంటూ రూమ్లోంచి బయటికి నడవాలని ప్రయత్నించింది. కానీ దానికి అడ్డు లేవలేదు హరి. ఏం అడగకూడదా? పోనీ ఎవరితో వెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్ళుంటావో నేను చెప్తాను, కాస్త హేళనగా నవ్వుతూ అన్నాడు హరి. దివ్యకి కోపం బుసలు కొట్టింది. నువ్వు వెళ్ళి పడుకో హరి, నాకు నిద్రొస్తుంది అంది కోపం కంట్రోల్ చేసుకుంటూ. చెప్పడానికి ధైర్యం లేని పనులు చేయడం దేనికి? హరి, ఇంకొక్క మాట అన్నావంటే నేను సహించను. ఏ? ఎందుకు? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకెలాగో తెలుస్తుందిలే అని వెనక్కి తిరిగాడు హరి. అవునవును, ఇంట్లో పని వాళ్ళని నా మీద నిఘా పెడితే సరి, అన్నీ తెలుస్తాయి. నా విషయాలు పని వాళ్ళని తెలుసుకోవడానికి సిగ్గుగా లేదు? కోపంగా అరిచింది. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఒంట్లో బాలేదేమో అనుకున్నాను, రాములకి చేశాను. నువ్వు బయటికి వెళ్ళావని కారు వెనక్కి పంపించేశామని చెప్పాడు రాములు. దానిలో నిఘా ఎక్కడుంది? అయినా లేదు, ఏం లేదు. ఆ సంగతి తర్వాత చూస్తాను, కానీ 3 రోజుల ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అన్నాడు. అలాగే అంది ముభావంగా. ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకోవాలని లేదా? తెలుసుకోవాలని ఉంది, కానీ నేను అడగను అంది కోపంగా ఉడుక్కున్నట్టు. అది మంచిది, గుడ్ నైట్ అంటూ గదిలోంచి బయటికి వెళ్ళి తన గది డోర్ తెరిచాడు. చాలాసేపటి వరకు నిద్ర రాలేదు దివ్యకి. హరి గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. పడుకున్నాడో లేదో అర్థం కాలేదు ఆమెకి. ఒంట్లో బాగాలేదేమో, వెళ్ళి చూస్తే అమ్మో ఇంకా హేళన చేస్తాడు. తలగడలో మొహం దాచుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. మార్నింగ్ చూడొచ్చులే అనుకుంది, కానీ మనసు ఊరుకోలేదు. లేచి చడి చప్పుడు లేకుండా అతని రూమ్ డోర్ మెల్లిగా తోసింది. బోల్ట్ పెట్టి లేకపోవడంతో తెరుచుకుంది. లోపలికి తొంగి చూసింది. బెడ్ మీద హరి లేడు. పక్కనే ఉన్న సోఫాలో పడుకుని ఉన్నాడు. తన గదిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కొంచెం దగ్గరగా వెళ్ళి నిలబడి పరీక్షగా చూసింది దివ్య. గాఢంగా నిద్రపోతున్నాడు హరి. ముఖం వాడిపోయి ఉంది. అలా నిద్రపోతున్న అతన్ని చూస్తే దివ్యకి ఎంతో హాయిగా ఉంది. మెలకువగా ఉన్నప్పుడు అందరినీ భయపెట్టే విధంగా ఉంటాడు. ఇప్పుడు మాత్రం పసిపిల్లాడిలా ఎంత అమాయకంగా ఉన్నాడు. ఒకసారి నుదుటి మీద చేయి వేసి ఆ చెరిగిన జుట్టు పైకి తోయాలని, అలసిన అతని నుదుటి మీద చల్లని చేయి వేసి రాయాలని అనిపించింది దివ్యకి. నిద్రపోతున్న హరిని చూస్తుంటే నాకేం భయం వేయడం లేదు. ఎందుకు? రూల్స్ మాట్లాడడానికి కావచ్చు, పెళ్ళికి తమ అగ్రిమెంట్ గుర్తుకున్నట్టు ప్రవర్తించడని ధైర్యం కావచ్చు అనుకుంటూ నెమ్మదిగా చేయి చాపింది. జుట్టు పైకి తోద్దాం అన్నట్టు ఆమె చెయ్యి అతని నుదుటి దాకా పయనించనే లేదు. ఏం దివ్య, నా తలపై కొమ్ముగానే మొలిచిందా? చాలా నెమ్మదిగా నిద్రమత్తులో బొంగురుగా ఉన్న కంఠస్వరంతో అడిగాడు హరి. అంతే, శిలా ప్రతిమలాగా నిలబడిపోయి బిత్తర చూపులు చూసింది దివ్య. నేను నిద్రపోలేదు దివ్య, నాకెందుకో నిద్ర రావడం మానేసింది. ఆ సంగతి నీకు తెలిసే అవకాశం లేదు కదూ అంటున్న హరి మాటలు వినకుండా చెవులు 2 చేతులతో గట్టిగా మూసుకుంటూ ఆ గదిలోంచి పరుగున పోయి తన గదిలోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసింది. మూసిన డోర్కి జారబడి వేగంగా కొట్టుకుంటున్న గుండెపై చేయి వేసి అదిమి పట్టింది దివ్య. తనకేమైంది అని పదే పదే ప్రశ్నించుకోసాగింది. చాలాసేపటి వరకు నిల్చున్న చోటు నుండి కదలలేకపోయింది. ఇప్పుడు అతను ఏమనుకుంటాడో, ఇలా బుక్ అవుతున్నానేంటి అని తనలో రేగిన అలజడి కంట్రోల్ చేసుకుంటూ బెడ్పై వాలిపోయింది. ఉన్నట్టుండి రావుగారింటికి ఎందుకు? నాకు విడాకులు కావాలంటాడా? ఈ 2 రోజులు రావుగారింట్లో ఉండి వారి చేత చెప్పిస్తాడా? అతనికి ఇష్టమైన మరో అమ్మాయి దొరికిందా? నిన్న అతనికి అవసరం లేదా? అందుకే నాతో చీటికి మాటికి గొడవ పెట్టుకుంటున్నాడా? అనుమానిస్తున్నాడా? ఆలోచనలు చిన్న గులకరాలలాగా ఆమె మనసులో ఒక్కొక్కటిగా వచ్చిపడి చిరు కెరటాలని చెలరేగిస్తున్నాయి.
ఆమె మనసెందుకు భయపడుతుంది. అలంకార వస్తువుగా నువ్వు ఉంటే చాలు, అంతకంటే భార్యను ఏం కోరను అని చెప్పిన హరి ఇప్పుడు ఇంకేమైనా కావాలనుకుంటున్నాడా? అసలు తాము భార్యాభర్తలుగా లేమంటే ఎవరైనా నమ్ముతారా? నటిస్తున్నాం కానీ బ్రతకడం లేదు అన్న విషయం ఇంట్లో రాములకి మంగమ్మకి తెలిసుండవచ్చు. కానీ ఇది గొప్ప న్యూస్గా అంతా చెప్పుకుంటున్నారన్న అనుమానం తనని బాధిస్తుంది. చివరికి సంతోష్కి ఈ విషయం అర్థమైందని అనిపించడంతో గిల్టీగా ఉంది దివ్యకి. అందరికీ తెలిసాక ఈ నటన ఎందుకు, ఎవరి దారి వారిదే అంటే అన్న తనేం చేయగలదు. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఆమె మనసును మైండ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలా ఆలోచిస్తూనే ఎప్పటికూ నిద్రలోకి జారిపోయింది దివ్య. ఆ నిద్ర కూడా కలత నిద్ర కావడంతో 4 గంటలకి లేచి బెడ్పై చాలాసేపు అటు ఇటు దొర్లి బాత్ చేసి సింపుల్ మ్యాక్సీ ఫ్రాక్ వేసుకుంది. జపాన్ టూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు హరి. జుట్టు ఆరడం కోసం దువ్వి వదిలేసి హరి వెళ్ళేలోగా మాట్లాడాలని త్వరగా కిందకొచ్చేసింది. అప్పుడే నిద్రలేచావా? మంగమ్మ దోశ వేస్తుంది, తింటావా? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్న హరి ఆహ్వానించాడు. గడ్డం నీట్గా ట్రిమ్ చేసుకుని స్నానం చేసి రెడీ అయి ఉన్నాడు. అతని బాడీ స్ప్రే సుగంధాలు వెదజల్లుతూ ఉంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది. అరే, ఈ డ్రెస్ కొత్తదా? నవ్వుతూ అడిగాడు. కోపంగా అతని కేసి చూసింది. పిల్లానికి తెచ్చిన గిఫ్ట్ కూడా మర్చిపోతారు. మంగమ్మ, నాకు నూనె తక్కువే అని కేకేసింది. ఈరోజు ఏమైంది? ఇద్దరు కూర్చున్నారు టిఫిన్కి మనసులో అనుకుంటూ. దోశలు వేస్తుంది మంగమ్మ. సాధారణంగా ఒకరినొకరు తప్పించుకు తిరుగుతారన్నట్టు అనిపిస్తుంది మంగమ్మకి. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు దివ్య? రావుగారింటికి రావడం ఇష్టం లేదా? ఆమె ముఖంలో కనిపిస్తున్న డౌట్ చూసి అడిగాడు. నేను రాత్రి అది చెప్పడానికే నా రూమ్లోకి అడుగుపెట్టావా? చాలా నెమ్మదిగా అడిగాడు. దివ్య ముఖం ఎర్రగా అయిపోయిందా మాటకి. మంగమ్మ దోశ వేసిన ప్లేట్ తెచ్చి దివ్య ముందు పెట్టింది. తినాలన్న కోరిక సడన్గా పోయింది దివ్యకి. ఏమైంది? నాతో రావడం ఇష్టం లేదా? లేక ఏమైనా ప్లాన్లున్నాయా నీకు? నేనప్పుడే తిరిగి రానని అనుకునుంటావు కదూ? కాస్త తీవ్రమైన స్వరంతో కసిగా అడిగాడు హరి. ఆమెకు వెన్నులో కాస్త వణుకు పుట్టింది. డిన్నర్కి వస్తానని చెప్పాను, కానీ నీతో. దివ్య మాట పూర్తి చేయకముందే దివ్య కోపంగా అంటూ ఆమె దగ్గరగా వంగాడు హరి. ఉలిక్కిపడి బెదురుగా చూసింది. నువ్వు నా సహనాన్ని పరీక్ష పెడుతున్నావు. ఇక నేను ఊరుకోను కూడా. మన మధ్య ఈ మాయబంధం నీకు తృప్తిగా లేదు. నీకు సంసారం కావాలి, మగవాడి సాన్నిహిత్యం కావాలి. దానికి నేను లేనా? నేను తగనా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే నేను సహిస్తాను అనుకోకు. నా మాటలు అర్థమవుతున్నాయా? అరిచినట్టుగా కసిరాడు హరి. విస్తుపోయింది దివ్య అతని మాటలకి. పట్టలేనంత కోపం వచ్చింది అతని మొహంలోకి సూటిగా చూస్తూ. ఏంటి నువ్వనేది? అంది కోపంగా. నీకు పూర్తిగా తెలుసు నేనేమన్నాను, గంభీరంగా అన్నాడు. చా, ఏం మనిషి! విసుగ్గా ప్లేట్ పక్కకు నెట్టి లేచి నిలబడింది ఆమె. అంత బాధపడిపోకు. నేను ఇలాంటి మనిషిని కూడా నీకు బాగా తెలుసు. అయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ గబాగబా హాలుకేసి పరిగెత్తబోతున్న దివ్య చేయందుకుని గట్టిగా పట్టుకున్నాడు హరి. నాకు శిక్ష వేయాలంటే నువ్వెవరితోనో తిరగడమని భ్రమపడకు దివ్య. నాకే నేను వేసుకున్నాను శిక్ష, నిన్ను పెళ్లి చేసుకుని. ఆ సంగతి మర్చిపోకు అంటూ చెయ్యి వదిలి తను లేచాడు. దివ్య పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి బెడ్పై కూలబడింది. అతను అన్న మాటలకు ఆక్రోషంతో ఆమె కళ్ళ నుండి కన్నీరు దారాలుగా ప్రవహిస్తున్నాయి. నన్ను పెళ్లి చేసుకుని శిక్ష వేసుకున్నాడా? ఎవరు చేసుకోమన్నారు? నేనేమైనా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడానా? తనంతట తానే చేసుకుని ఇలా బాధ పెడుతున్నాడు. కనీసం నేను చెప్పేది కూడా వినకుండా తానే ఏదేదో ఊహించుకుని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను మనిషిని కాదా? నాకు మనసు లేదా? ఏడుస్తూ అలాగే బెడ్పై వాలిపోయింది. లంచ్ టైం అవుతుండగా మెలకు వచ్చి ఫేస్ వాష్ చేసుకుని కిందకొచ్చింది. డల్గా ఉన్న ఆమెను చూసిన మంగమ్మ, ఏమా ఒంట్లో బాగలేదా అని అడిగింది. కాస్త తలనొప్పిగా ఉంది మంగమ్మ. హరి లంచ్కి వస్తున్నారా? కుతూహలం తెచ్చి పెట్టుకుని అడిగింది. రారమ్మా, బయటికి వెళ్ళిపోయారు. రాముల్ని బ్యాగ్ సర్దమన్నారు. మీరు సిద్ధంగా ఉంటే 4 గంటలు దాటాక బయలుదేరొచ్చునని చెప్పమన్నారమ్మా అంది. మాట్లాడుతూనే దివ్య కోసం టేబుల్ మీద భోజనానికి
అన్నీ సర్దడం ప్రారంభించింది మంగమ్మ. నాకు ఆకలిగా లేదు, ఏం పెట్టకు అంది. అదేంటి అమ్మాయి గారు, పొద్దున దోశ అలాగే వదిలేసెళ్లారు. బాబుని అడిగితే లావెక్కిపోతానని దివ్యమ్మ భయం అంతే మంగమ్మ అన్నాడు. నవ్వింది. మంగమ్మకున్న చనువు అతని దగ్గర తనకి లేదే అని కాస్త జెలసి అనిపించకపోలేదు దివ్యకి. అమ్మా, అయ్యకి మీరు బయటికెళ్లారని చెప్పి పొరపాటు చేశాడు రాములు. మీతో మాట్లాడాలన్నట బాబు. ఏదో చెప్పాలి కదా. మాటలు నమలేస్తూ అంది మంగమ్మ ఇబ్బందిగా. పర్వాలేదు మంగమ్మ, నేను బయటికి వెళ్ళడం నిజమే కదా తేలికగా నవ్వేస్తూ అంది దివ్య. పొరపాటైతే క్షమించు తల్లి. కాస్త పెరుగన్నం తిను. ఇలా మీరు దెబ్బలాడుకుని తినడం మానేస్తుంటే మా మనసుకు బెంగగా ఉంటుందమ్మా బాధగా అంది మంగమ్మ. బౌల్లో పెరుగన్నం స్పూన్ వేసి ఇచ్చింది మంగమ్మ. తింటూ హాల్లోకి నడిచింది దివ్య. టైం 2:30 దాటిపోయింది. ఎప్పుడొస్తాడో, వెళ్ళేది ఉందో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఫోన్ తీసుకొని హరికి ఫోన్ చేయబోతుండగాని డోర్ తీసుకుని హరి లోపలికొస్తూ కనిపించాడు. వెంటనే కాల్ కట్ చేసింది. దివ్యకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు హరి. అతని వైపు ఇబ్బందిగా చూసింది. ఎవరికి కాల్ చేస్తున్నావు? కాస్త వేలాకులంగా కాస్త సీరియస్గా అడిగాడు. దివ్య అతని ముఖం మీద నుండి దృష్టి మళ్లించకుండా, మీకే కాల్ చేస్తున్నాను, మనం వెళ్తున్నామో లేదోనని అంది. ఎందుకు వెళ్ళాం? ఇంతలో ఏం జరిగిందని చేతిలో ఫైల్ టేబుల్ మీద పడేస్తూ అన్నాడు హరి. మార్నింగ్ అలాంటి మార్నింగ్లు ఎన్ని జరగలేదు. అంత మాత్రాన అనుకున్నది మానుకోవడం దేనికి? చాలా నార్మల్గా అంటున్న భర్త మొహంలోకి విస్మయంగా చూస్తూ ఉంది దివ్య. ప్రతిదీ మరీ సీరియస్గా తీసుకొని మనసు ముళ్ళు వేసుకోకూడదు దివ్య. నీకు కావలసినవన్నీ సర్దుకున్నావా అంటూ మాట మార్చేశాడు. ఏది సీరియస్గా తీసుకోకుండా ఉండడం ఎలా? నీ అన్నం తింటున్నా, నీ బట్ట కడుతున్నా, నీ డబ్బు ఖర్చు చేస్తున్నా, నిన్ను పెళ్లి చేసుకున్నా. పని వాళ్ళకుండే హక్కులైనా నాకుండవా? బాధ కోపం మిళితమైపోయి ఆవేశంగా అరిచింది. నేనేం తిరిగి తక్కువ దద్దమ్మని కాదు, చిన్నపిల్లని అంతకంటే కాదు. చైర్లో కూర్చుని వెనక్కి జారపడి ఆమె ముఖంలో మారుతున్న భావాలను వింతగా గమనిస్తున్నాడు హరి. ఇదివరకులా అతను ఎలా ఉన్నా ఏమన్నా అనుకున్నా పట్టించుకోకుండా ఉండలేకపోతుంది. ఇంతకుముందు తను ఏమనుకున్నా హరికి బాధ లేదు. కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాడు. తనలో ఎందుకా మార్పు? భారంగా నిట్టూర్చాడు. దివ్య, ఇక మనం వాదించుకోవడం మాని ప్రయాణానికి రెడీ అవ్వడం మంచిది. చీకట్లో జర్నీ ఇబ్బంది, దారి కూడా సరిగ్గా తెలియదు నాకు కొంచెం నవ్వుతూ అన్నాడు. కోపంగా చూస్తూ విసవిస తన రూంలోకి వెళ్ళింది దివ్య. అతని మాటలకు పిచ్చెక్కినట్టయింది దివ్యకి. ఏంటి మనిషి ఇలా అర్థం చేసుకోవడం? తనని చిన్నతనం నుంచి తెలిసినా ఇలాంటి జెలసి ఎలా పెంచుకున్నాడు? తన స్టైల్గా రెడీ అవ్వడం తెలీదా? సంతోష్కిచ్చి తన పెళ్లి చేయాలని తన తండ్రి నిర్ణయించడం తెలీదా? అన్నీ తెలుసు. ఫ్రెండ్షిప్ పేరుతో ఎవరితో పడితే వారితో తిరగడం లాంటిది సహించేది కాదని తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు ఇలా అనుమానంతో బాధ పెట్టాలి? అదే ఆమె కోపానికి కారణం. హరిని కోరుకొని అమ్మాయి ఉండదు, అందంగా ఉంటాడు, అందరూ కోరుకునే హోదాలో ఉన్నాడు. తనంటే ఇంత ఇష్టం పెట్టుకొని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అప్పుడు తెలియలేదు అతని కండిషన్స్కి అర్థం. కానీ ఇప్పుడు వాటిని సహించలేకుండా ఉంది. ఈ సంగతి అతను ఎందుకు గ్రహించాడు అనుకుంటూ బ్యాగ్ సర్దుకోవడం ప్రారంభించింది దివ్య. మిర్రర్లో తన ముఖం తనకే విలవిలబోతూ కనిపించింది. చా, మనసుకు అద్దం ముఖం అంటారు, ఇదే కాబోలు అని మిర్రర్ నుండి దృష్టి మళ్లించింది. నేను సర్దనా అమ్మా అంటూ మంగమ్మ వచ్చింది. 2 రోజులకేగా, నేను సర్దిస్తాను. హరికేం కావాలో చూడు. అయ్యగారు రెడీ అమ్మా, మీదే ఆలస్యం చిన్నగా నవ్వుతూ అంటున్న మంగమ్మ ముఖంలోకి కాస్త ఆశ్చర్యంగా చూసింది. ఈ మాత్రం విశ్రాంతి దొరికి చాలా రోజులైంది బాబుకి. రావుగారితో ప్రశాంతంగా సాగిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు అంది మంగమ్మ. మరి మొన్న చూసినప్పుడు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. అప్పుడు వ్యాపారం గురించి అయి ఉంటుంది. ఆ తోటకెళితే ఇక్కడవన్నీ మరిచి హాయిగా ఉంటారు. చాలాసార్లు రాముడు కూడా వెళ్ళాడమ్మా, అందుకే నాకు తెలుసు అంది. ఈసారి కూడా వాళ్ళలో ఎవరైనా వస్తే బాగుండును అనిపించింది దివ్యకి. ఎందుకో హరితో ఒంటరిగా వెళ్ళడం కాస్త జంకుగా ఉంది. వారి తోట చాలా బాగుంటుంది. ఓ 25 ఎకరాలుంటాయి. కొబ్బరి తోట, మామిడి తోట, అన్ని రకాల పండ్ల చెట్లతో కలకలలాడుతూ ఉంటుంది. మీకు బాగుంటుందమ్మా.
వర్షం వస్తేనే కాస్త ఇబ్బంది. మరిలా వర్షం వస్తుంది. పొద్దున్నుంచి ఒకటే మెరుపులు ఉరుములు అంది దివ్య బయటికి చూస్తూ. ఏం పర్వాలేదమ్మా, బావ బండి నడుపుతుంటే మీకేం భయం చిన్నగా నవ్వుతూ అంటూ మంగమ్మ బయటికి వెళ్ళగా బ్యాగ్ ప్యాక్ చేసి బాత్ చేయడానికి వెళ్ళింది దివ్య. బాత్ చేసి సింపుల్ వర్క్ ఉన్న జార్జెట్ చీర కట్టింది, నలిగిపోకుండా ఉంటుందని. జుట్టు చిందరవందరగా ఎగరకుండా క్లిప్పులు పెట్టి పొడుగాడి జుట్టు కుదురుగా జడాలింది. మెడలో మంగళసూత్రం తప్ప ఏం లేదు. చేతులకి ఒక్కొక్క గోల్డ్ బ్యాంగిల్స్ వేసింది. చెవులకి సింపుల్ గోల్డ్ జోకాలు పెట్టుకుంది. ఎందుకు ఎక్కువ రెడీ అవ్వాలని అనిపించలేదు. బ్యాగ్ తీసుకొని పరధ్యానంగా స్టెప్స్ దిగుతూ ఉంది. హాల్లో నిలబడి ఉన్న హరి ఆమె వంక రేపు వాల్చకుండా చూస్తుండిపోయాడు. పల్చటి జార్జెట్ చీరలోంచి నడుం వంపు బంగారంలా మెరుస్తుంది. కిందకి దిగి వస్తున్న ఆమెకు ఎదురుగా నడిచాడు. ఎలా ఉన్నావో తెలుసా? సిల్క్లో పుట్టిన బంగారపు ముక్కలా ఉన్నావు. మిస్సెస్ రౌడీని చూసి ఏమనుకుంటుంది? నవ్వుతూ అడిగాడు. నువ్వు సరిగ్గా తిండి పెట్టడం లేదనుకుంటుంది అంది నవ్వేస్తూ. ఇద్దరి మధ్య స్తంభించిపోయినట్టున్న వాతావరణం కాస్త క్లియర్ అయినట్టు అనిపించింది. రాజు కార్ డిక్కీ ఓపెన్ చేసి లగేజ్ పెట్టేశాడు. ఇల్లు జాగ్రత్త అంటూ కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు హరి. దివ్య కార్ ఎక్కబోతుండగాని తన ఫోన్ మోగింది. సుష్మ నుండి కావడంతో డిన్నర్ గురించి చేసి ఉంటుంది అనుకుని వెంటనే లిఫ్ట్ చేసింది దివ్య. కారులో నుండి తన వైపే చూస్తున్నాడు హరి. అతని మొహం చూస్తే తను ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటున్నాడు ఊహించగలదు. హలో, సారీ, డిన్నర్ ఇంకోసారికి చూద్దాం అంది కాస్త గుమ్మనంగానే. హరి ముఖంలో మారుతున్న రంగులు గమనిస్తూనే. ఏం, ఎందుకని? సుష్మ నిరాశగా అడిగింది. హరితో కలిసి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అనుకోకుండా ప్లాన్ చేశాడు హరి. ఓకేనే, నెక్స్ట్ టైం పక్కా రావాలి. అలాగే, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి కారులో కూర్చుంది. రైన కార్ను రోడ్డు మీదకి దూకించాడు హరి. బాబుకి కోపం వచ్చింది. దారంతా ఇలాగే నడుపుతారో ఏమో. మంగమ్మ నొచ్చుకుంది. ఆ సంతోష్ బాబుకుడు కొంపలు కూల్చే రకంలా ఉన్నాడు. ఈసారి ఎప్పుడొచ్చినా లేరని చెప్పి పంపిస్తే సరి అనుకుంటూ లోపలి కదిలాడు రాములు. కారు సిటీ పొలిమేర దాటేసరికి చీకటి అలముకుంది. మబ్బు దట్టంగా ఉండడం వల్ల కూడా త్వరగా చీకటి పడిపోయినట్లు ఉంది. హరి చాలా మూడిగా ఉన్నట్టు అతని తీరు చెబుతూనే ఉంది. దివ్య కూడా కిటికీలోంచి కనిపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఏం మాట్లాడకుండా కూర్చుంది. గంట ప్రయాణం సాగిన కారులో ఒక్క మాట కదలలేదు. హఠాత్తుగా కుండపోతగా వర్షం ప్రారంభమైంది. ఆ వర్షాన్ని చూసి కాస్త కంగారుగా అనిపించింది దివ్యకి. ఉన్నట్టుండి హరి ఓరకంట దివ్యని పరీక్షగా చూస్తూ, సంతోష్ ఏమన్నాడేమిటి అంత సీరియస్గా ఉన్నావు? మనల్ని చూస్తే సరదాగా 2 రోజులు గడపడానికి వెళ్తున్నామని ఎవరూ అనుకోరు అన్నాడు. హరి చేతులు స్టీరింగ్ చక్రం మీద బిగుసుకొని ఉన్నాయి. సంతోష? ఎదురు ప్రశ్న వేసింది దివ్య సూటిగా చూస్తూ. చూడు, నాతో జోక్ చేయకు. నా ఓర్పు సహనం నశించిపోయాయి. డిన్నర్కి రానని చెప్తే సంతోష్ ఏమన్నాడు అని అడిగాను. కాస్త కటువుగా అడిగాడు. అదా అంది వస్తున్న నవ్వుని అణుచుకుంటూ. అదే కసిగా అన్నాడు హరి. ఏమీ అనలేదు. దివ్య, ఏమిటి నీ ఉద్దేశం హరి? నేనంటే ఏమనుకుంటున్నావు? నేనేమైనా చిన్నపిల్లనా? నువ్వు భర్తలా కాదు, నా కాపలా వాడిలా రాను రాను ప్రవర్తిస్తున్నావు. నువ్వు నమ్ము నమ్మకపో, నేను సంతోష్తో డిన్నర్కి వెళ్దామనుకోలేదు. నమ్మమనేనా నీ ఉద్దేశం? హేళనగా అడిగాడు. అది నీ ఇష్టం మండిపడిపోతూ రోడ్డుకేసి మొహం తిప్పేసుకుంది. ఎందుకు తన మాట నమ్మకూడదు అర్థం కాలేదు ఆమెకి. ఒళ్ళు మండిపోయింది. అలాంటప్పుడు నిజమెందుకు చెప్పాలి? తనకి ఏది నమ్మాలని ఉంటే అదే నమ్మని అనుకుంది. మరి ఎవరికి ఫోన్ చేసినట్టు కాస్త అనుమానంగా అడిగాడు. ఆ ఫోన్లో మాట్లాడింది సంతోష్తో కాదా? కాకపోతే అలా ముభావంగా ఎందుకు మాట్లాడింది అనుకున్నాడు హరి. ఇంకెందుకు ఇప్పుడు? అసలు ఇంకా నీకెందుకు చెప్పాలి? చెప్పి ప్రయోజనం ఏమిటి? నువ్వు చేస్తున్న పనులన్నింటికి వివరణ నేను అడిగానా? నా పనుల గురించి నువ్వు అడక్కింకా. హఠాత్తుగా లారీ ఎదురుగా వస్తుంది. మాటలలో ఏమారినట్టున్న హరి భయంగా క్షణంలో కారు పక్కకి లాగాడు, బలంగా స్టీరింగ్ తిప్పేస్తూ. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈ వర్షం కురిసిన రాత్రి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? వారికి ప్రమాదం సంభవిస్తుందా? ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుందా పెరుగుతుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి
ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.